ఓం శాంతి జ్ఞాన సుధా కార్యక్రమానికి స్వాగతం. క్రిందటి ఎపిసోడ్లో మనం సంతోషం గురించి తెలుసుకుంటూ వింటూ ఉన్నాము. సో మనం ఇదే తెలుసుకున్నాం, సంతోషం అనేది మన యొక్క ట్రెజర్, మన ఆస్తి అని. మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏదైనా మన దగ్గర ఒక ఆస్తి ఉందనుకోండి, మనం ఉన్నటువంటి ఊర్లో ఆస్తి పరంగా స్థలాల పరంగా మనమే చాలా రిచ్. కొంతమంది మనల్ని టార్గెట్ చేశారు, ఎలాగైనా సరే వీళ్ళని కన్విన్స్ చేసి నేను వీళ్ళ నుంచి ఈ ఆస్తి తీసుకోవాలి అని. దానికోసం వాళ్ళు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసినా కూడా, కష్టపెట్టే మనల్ని నష్టపరచాలని ఎన్ని చేసినా కూడా మనం ఎంతో స్ట్రాంగ్గా ఉంటాం. నా ఆస్తిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి, ఆ విషయంలో మనం ఏమాత్రం కూడా తగ్గం, ఎందుకంటే అది మన ఆస్తి. సో అదే విధంగా మనం తెలుసుకున్నాం, భగవంతుడు అంటారు సంతోషం అనేది మీ యొక్క ఖజానా. ఇది కూడా మన ఆస్తి అయినప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఇది మనది, ఇది నాది, ఇది ఇంకొకరు ఇస్తే వచ్చేదో, వస్తువులుంటే వచ్చేదో కాదు. ఇది ఈ విషయంలో మనం ఒక క్లారిటీని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎంతవరకైతే మన జీవితంలో ఈ విషయం పట్ల క్లారిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోమో అంతవరకు మన జీవితంలో సంతోషంగా ఉండటం దాదాపుగా అసంభవమే. ఒకటి పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారు అంటే, సంతోషం యొక్క ట్రెజర్, కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని పోగొట్టుకోకండి. పోగొట్టుకోవడం అంటే మేమేం కావాలని కోల్పోం కదా, కానీ అలా జరిగిపోతుంది అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఇన్ పర్టికులర్గా మనం కొంచెం దీన్ని పోల్చుకొని చూస్తే, భౌతికపరమైనటువంటి వస్తువులు, సాధనాలు, ఆస్తులు మనం ఉంటే అది పోవటానికి అంటే దాన్ని కోల్పోవటానికి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి మనకు. కానీ మనం చాలా జాగ్రత్తగా వాటన్నిటిని కూడాను హ్యాండిల్ చేసుకుంటూ ఎక్కడ మన ఆస్తిని కోల్పోకుండా ఇంకా రెట్టింపు చేసుకునేటువంటి ప్రయత్నం కష్టపడి మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా సంతోషం అనేది కూడా మన ఆస్తి అయినప్పుడు దీన్ని మనం అంత సునాయాసంగా ఎందుకు పోగొట్టుకోవాలి? అది కూడా చాలా సిల్లీగా ఉంటాయి మన యొక్క రీజన్స్ కూడా. ఫలానా వారు అలా మాట్లాడారు, నా సంతోషమే మాయమైపోయింది నా జీవితంలో. ఫలానా పరిస్థితి ఎప్పుడైతే జరిగిందో, ఫలానా పరిస్థితి ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నా జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. ఇలాంటి రీజన్స్ మనం చెప్తూ ఉంటాం. అంటే మనం ఎలా ఉన్నాము అంటే, నా సంతోషం అనేటువంటి ఆస్తిని ఏ చిన్న సిచ్యువేషను, ఏ ఒక వ్యక్తి ఏ మాట అన్నా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే చాలా అలవోకగా కోల్పోయేటువంటి స్టేజ్లో మనం ఉన్నాం. అంటే దాన్ని వదిలేస్తున్నాం మనం. ఎందుకు అంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, వీటి వల్లే నాకు సంతోషం అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్తో, ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో, మనం అనుకున్నది ఎప్పుడైతే జరుగుతుందో అందులో సంతోషం ఉంది, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ మన హృదయంలో నాటేసుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే. కానీ భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, నువ్వు ఇలా అనుకుంటే ఇది జరుగుతుంది, ఇలా జరిగితేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను అంటే, అండ్ ఆ సంతోషం కోసం మీరు దేనిపైనైతే ఆధారపడి ఉన్నారో అవన్నీ కూడా మీ యొక్క కంట్రోల్కి బయట ఉన్నాయి, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. అవి మీ చేతల్లో లేనివి, మీ చేతుల్లో లేనివి. ఎలా ఉందంటే, గాల్లో దీపం పెట్టి భగవంతుడా నువ్వే దిక్కు అంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఆ దీపం ఆరిపోతుంది. అదేవిధంగా నా సిచ్యుయేషన్ కూడా ఎలా ఉంది అంటే, ఈ వ్యక్తులు, పరిస్థితులు, వస్తు వైభోగాలు, సాధనాలు, ఇవన్నింటికి నేను ఒక ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకొని ఉంటాను. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇది ఇలా జరిగితే ఖచ్చితంగా నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఉన్నాము. కాబట్టి నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మనం క్రితం ఎపిసోడ్లో కూడా మనము విన్నాము, ఈరోజు ప్రపంచంలో రోజు రోజుకి అన్సర్టెనిటీ అనేది పెరిగిపోతూ ఉంది. సో ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో మనం ఒక లాజికల్ చెప్తామన్నమాట. ఇంత అన్సర్టైన్లో మనం మాత్రం సర్టైన్ సంతోషాన్ని ఎట్లా పొందుకోగలము అంటే, డిపెండ్స్ అపాన్ ఓన్లీ వన్ ఫార్ములా, దట్ ఈస్ సంతోషం అనేది నా యొక్క ఆస్తి. ఏ విధంగా మనం భౌతికమైనటువంటి ఆస్తిని ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే కోల్పోవడానికి ఏ మాత్రము రెడీ ఉండం. కొన్ని సందర్భాలు అయితే ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తూ ఉంటారు ఆస్తుల విషయాల్లో. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం ఆస్తి. మరి అదేవిధంగా ఇది కూడా ఆస్తి కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఆస్తులు అన్నీ ఉన్నా కూడాను ఈ సంతోషం అనేటువంటి ఈ నిజమైన ఆస్తి లేని కారణంగా
సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రిలేషన్షిప్స్లో క్రాక్స్ ఏర్పడుతూ ఉన్నాయి. సో కారణం ఏంటి? వాటికంటే కూడా మూలమైనది, ముఖ్యమైనది, అసలు మన జీవితానికి ఆధారమైనది సంతోషం. అసలు సంతోషం లేకపోతే ఆ జీవితమే ఎందుకు అని చెప్తూ ఉంటారు. సో దీనికి మాత్రం ఆధారంగా బయట విషయాలను చేసుకుంటూ ఉంటాం మనం. అయితే ఈరోజు మనం ఈ యొక్క నిర్ణయానికి వద్దాం. సంతోషం అనేది నా చాయిస్, సంతోషం అనేది నా డెసిషన్, సంతోషం అనేది నా ఆస్తి. మరి ఇందుకోసం నేనేం చేయాలి? ఇందుకోసం సింపుల్గా నేను కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. ఏ విధంగా నేను భౌతికంగా ఫిట్గా ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను, నేను అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాను, నేను అనుకున్నటువంటి లక్ష్యాల్ని నేను సాధించగలుగుతాను, చేరుకోగలుగుతాను. అదేవిధంగా నిజం చెప్పాలంటే ఈ భౌతికమైనటువంటి ఫిట్నెస్, ఫిజికల్గా నేను హెల్దీగా ఉండడానికి కూడా ఎన్నో రకాలుగా మనకు దోహదపడేది మన ఆంతరిక స్థితి, అనగా సంతోషంతో కూడుకున్నటువంటి స్థితి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సింపుల్ ఫార్ములా అంటే సక్సెస్ విల్ బ్రింగ్ హ్యాపీనెస్ అని అంటూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే దీన్ని మనము రివర్స్ చేయాలి. హ్యాపీనెస్ విల్ బ్రింగ్ సక్సెస్. అవును, మనం ఎంత సంతోషంగా ఉంటే మన జీవితంలో అంత విజయాన్ని పొందగలుగుతాము. ఇది కొంచెం విచిత్రంగా మనకు అనిపించవచ్చు, కానీ ఇదే ప్రాక్టికల్గా జరుగుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్నోసార్లు మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఉదయం లేవగానే ఏదైనా ఒక సంతోషకరమైన వార్త మనం విన్నా, ఆ రోజు అదే మూడ్లో మనం వెళ్తే మనం ఎన్ని పనుల్ని చకచక చేసేస్తాం ఆ రోజు. ప్లస్ ఎన్ని పనులు చేస్తూ ఉన్నా మనకు అలసట అనేది కలగదు. అండ్ అంతేకాకుండా ఎవరైనా మనల్ని ఆ రోజు టార్గెట్ చేసి బాధ పెట్టే విధంగా మాట్లాడినా కూడా మన సంతోషాన్ని మనం కోల్పోం. కారణం ఏంటంటే ఆల్రెడీ మన మూడ్ అనేది మనం చాలా మంచిగా పెట్టుకున్నాము. దానికి కారణం బయట విషయమే అయి ఉండొచ్చు, బట్ నా యొక్క స్థితి సంతోషంతో కూడుకున్నదైన కారణంగా ఏది కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు అన్ని పనులు కూడా చాలా త్వరగా చేయగలుగుతాను, అంతేకాకుండా పర్ఫెక్ట్గా కూడా చేయగలుగుతాను. అండ్ ఇది మనకు అందరికీ అనుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇంకొక విషయం మనకు అనుభవమే. అదేంటంటే ఏ రోజైతే మనకు దుఃఖంగా ఉంటుందో, ఏ రోజైతే మనకు అలజడిగా ఉంటుందో, అశాంతిగా ఉంటుందో, ఆ రోజు మన యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఆ రోజు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ ఎంతో కష్టపడి నేను ఎఫర్ట్ పెట్టినా సరే దాంట్లో వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచిగా అయితే ఉండదు. పని అంతా కూడా అర్థంగా చేసి ఉంటాం అన్నమాట. అండ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కారణం ఏంటి? రోజు చేసే పనే, కానీ ఈరోజు మాత్రం ఎందుకు నేను కరెక్ట్గా చేయలేకపోయాను? అండ్ కొంత పని చేయగానే ఎంతో అలసట వచ్చేస్తుంది, అండ్ ఎంతో చిరాకు, అసహనం, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ రోజు ఏదో ఒక కారణం చేత నేను దుఃఖీగా ఉండటం నా మనస్సు. సో ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ ఇదైతే మనందరికీ చాలా వరకు అనుభవమే ఉంటుంది. మరి ఇందుకోసం నేనేం చెయ్యాలి? సిచ్యువేషన్స్ అయితే మారవు, దాన్ని నేను మార్చలేను. నేను మార్చాలని ప్రయత్నం చేసే కొద్దీ అవి మారటమో మారకపోవడమో తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా మారిపోతాను. నా మూడ్ మారిపోతుంది, నా స్థితి మారిపోతుంది, నేను చేసేటువంటి పనిలో క్వాలిటీ కూడా మారిపోతుంది కంప్లీట్గా. అది నా యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరమైన జీవితంలో, కుటుంబపరమైన జీవితంలో, అన్నింటిలో కూడా అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇందుకోసం నేనేం చేయాలి? ఓన్లీ మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏంటంటే సంతోషం నా డెసిషన్. నేను ఏది ఏమైనా సరే సంతోషంగా ఉంటూనే నేను ప్రతి ఒక్కటి చేయాలి. అండ్ ఈ యొక్క డెసిషన్ని నేను ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్కసారిగా గుర్తు చేసుకొని నేను ఇలాగే ఉంటాను, ఎవరు ఏమన్నా సరే, ఏది ఎలా జరిగినా సరే నేను హ్యాపీగా ఉంటాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని నేను తీసుకొని అడుగు వేసి చూడండి. నిజంగా ఆ రోజు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు మీ సంతోషము ఎన్నో రెట్లు పెరుగుతూనే ఉంటుంది. ఇంకా తరిగే అవకాశమే ఉండదు. ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం కూడా రాదు. అయితే మరికొంతమంది ఇలా అంటారు, దేన్ని చూసుకొని నేను సంతోషంగా ఉండాలి? నా జీవితంలో అసలు ఏమీ లేదే, నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏది కూడా కరెక్ట్గా లేనప్పుడు నేను ఏ విధంగా సంతోషంగా ఉండగలను? అంటే ఈ విషయంలో నేను కొంచెం అంతర్ముఖిగా చూసుకోవాలి.
మనం ఎంతసేపు బాహ్యముఖత, బాహ్యపరమైనటువంటి విషయాల ఆధారంగానే సంతోషాన్ని అనుభవం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజమే, కరెక్టే. కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా ఏది పర్ఫెక్ట్గా ఉండదు. ఒక పేరెంట్స్ యొక్క పాలన విషయంలో కావచ్చు, చదువు యొక్క విషయంలో కావచ్చు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాలు ఏవి కరెక్ట్గా ఉండకపోవచ్చు, నిజమే. కానీ ఇవన్నీ బయట. మరి ఆంతరికంలో నాలో ఖచ్చితంగా కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని విశేషతలు ఉంటాయి, ఎన్నో కొన్ని ప్రాప్తులు అంతో ఇంతో ఉండనే ఉంటాయి ఎక్కడో ఒక చోట. సో నేనేం చేయాలి? వాటిని హైలైట్ చేయడం మొదలు పెట్టాలి. హైలైట్ చేయాలి నేను. అసలు హైలైట్ చేయడం పక్కన పెడితే మనం గుర్తించడం కూడా మర్చిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి పరమాత్మ ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఎన్నో గుణాలు, ఎన్నో విశేషతలు ఉన్నాయి. వాటిని ఎవరికి వారుగా చూసుకున్నట్లయితే ఒక కొత్త ఉల్లాసం, ఒక కొత్త ఉత్సాహం మనలో వస్తుంది. ఎప్పుడైతే ఆ ఉల్లాసము, ఉత్సాహము మనలో వస్తాయో సంతోషానికి ఇంకా రెక్కలు వచ్చినట్లు అనమాట. ఉల్లాస ఉత్సాహాలు అనేవి. ఒక రెక్కలు వచ్చినటువంటి పక్షి ఎంత ఎత్తుకు ఎగరగలుగుతుంది, అది ఇంకా ఎత్తుకు ఎగరాలనే ప్రయత్నిస్తుందో, అదే విధంగా ఈ ఉల్లాసము, ఉత్సాహము తోడైనప్పుడు సంతోషం కూడా మనలో పెరుగుతూ పోతుంది. అండ్ కొంచెం కొంచెం ఇలా సంతోషాన్ని పెంచుకునే కొద్దీ మన స్థితి అనేది చాలా మంచిగా తయారవుతుంది. అండ్ ఈ స్థితి యొక్క ప్రభావం పరిస్థితిని కూడా పరివర్తన తప్పకుండా చేస్తుంది. తద్వారా కేవలం మీరే కాదు, మీరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతారు. స్పెషల్ లైఫ్ కదా, ఎందుకంటే నా జీవితంలో ఏది బయటికి కరెక్ట్గా లేదు, అయినా కూడా నేను సంతోషంగా ఉన్నాను అంటే ఇంతకు మించిన అచీవ్మెంట్ ఇంకొకటి ఏముంది? అలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ళు చేసేటువంటి సేవ బయటికి కనిపించకపోవచ్చు, అందరూ చెప్పుకోకపోవచ్చు, కానీ ఎంతో మంది జీవితాల్లో అది ఒక ముద్ర వేయగలుగుతుంది. ఇది కూడా ఇంత గొప్ప పుణ్య కార్యం. ఇది ఈ పుణ్యకార్యం వలన కూడా మన జీవితంలో సంతోషం వస్తుంది. కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను సంతోషంగా ఉండాలంటే నా జీవితంలో ఏవైతే నాకు ప్రాప్తించాయో, ఏవైతే నా ప్లస్ ఉందో, నా యొక్క బలం ఉందో, దాన్ని నేను గుర్తు చేసుకోవాలి, హైలైట్ చేసుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి భగవంతుడికి. ఈ విధంగా కొన్ని మంచి మంచి ఆలోచనలతో మనం కనుక రోజును స్టార్ట్ చేసినట్లయితే ఆ రోజుకి ఇంకా సంతోషంగా ఉండటం కొరకు కొదవే ఉండదు. మరి ఈ విధంగా ఉండటం నేర్పిస్తున్నటువంటి ఆ భగవంతుని తలుచుకునేటువంటి రాజయోగ మెడిటేషన్ ఏదైతే ఉందో, ఈ మెడిటేషన్లో మనం ఇదే అభ్యాసం చేస్తాం. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఎలా ఉండొచ్చు, దానికోసం ఎలాంటి ఆలోచనలు చేయాలి, అలాంటి ఆలోచనల యొక్క ట్రెజర్ అనేది మీకు రాజయోగ మెడిటేషన్ మరియు ఇక్కడ బ్రహ్మకుమారిస్లో చెప్పేటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా లభిస్తుంది. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ విధంగా మనం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మనం ఈ నాలెడ్జ్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీ జీవితంలో హద్దు లేని సంతోషం అయితే మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ. ఓం శాంతి.